జగన్ రాజీనామాపై వైసీపీది మౌనమా తప్పిదమా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. వైసీపీ మౌనం అంగీకారమా లేక ఎప్పట్లాగే ఉదాసీనత అనేది అర్థం కావడం లేదని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. జగన్ రాజీనామా ప్రచారం వైసీపీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీస్తోంది. ప్రత్యర్థుల మైండ్ గేమ్ కు వైసీపీ మౌనం అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుందని గ్రహించాలి. కావున జగన్ రాజీనామా ప్రచారంపై ఇప్పటికైనా వైసీపీ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు వైసీపీ శ్రేణులు. ఖర్చులిస్తే చాలు, ఇసుక ఉచితం. ఈ నెల 8 నుంచి ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆల్రెడీ నిల్వ ఉన్న ప్రాంతాల నుంచి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇసుక ఉచితంగా ఇస్తారని తెచ్చుకుందామని వెళ్లిన వారికి ఆశాభంగం ఎదురైంది. చంద్రబాబు ప్రభుత్వ మార్క్ మోసానికి గురయ్యామని అర్థమైంది. ట్రాక్టర్ ఇసుక తెచ్చుకోవడానికి కనీసం 4,000, గరిష్టంగా 6,000కు పైబడి ఖర్చు చేయాల్సి వస్తోందని సామాన్య ప్రజానీకం వాపోతోంది. అందుకే ఖర్చులిస్తే చాలు అనే షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సంబరానికి ఉచితం అని ఎన్నికల ప్రచారం చేసుకోవడం ఎందుకనే ప్రశ్న ఎదురవుతోంది. నేడు బ్యాంకర్ల కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ. సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. వ్యవసాయ రుణ లక్ష్యాలు, ఇతర రుణ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలుకు నిధులు తదితర అంశాలపై చర్చించనున్నారు. గృహాల నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలపైన చర్చించే అవకాశం ఉంది. నేటి నుండి జిల్లాల పర్యటనకు రేవంత్. నేటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నారు. ఇవాళ తన సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టనున్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, అలాగే జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగం చేయనున్నారు. అదే సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నేడు సౌత్ ఆఫ్రికాతో చివరి T20. నేడు సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుతో భారత్ చివరి T20 ఆడనుంది. తొలి మ్యాచ్ లో భారత్ ఓడిపోగా రెండో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పూర్తయ్యాక వర్షం కురవడంతో రద్దయింది. దీంతో మూడో T20లో గెలిచి సిరీస్ సమం చేయాలని హర్మన్ ప్రీత్ సేన చూస్తోంది. అయితే 2 మ్యాచ్ల్లోనూ భారత బౌలర్లు విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాల్టి మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన చేసి గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నేడు వింబుల్డన్లో రసవత్తర పోరు. నేడు వింబుల్డన్లో రసవత్తర పోరు జరగనుంది. ఇవాళ జరిగే మెన్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో టాప్ సీడ్ సిన్నర్, 5వ సీడ్ మెద్వెదేవ్ పోటీ పడనున్నారు. మరో మ్యాచ్లో అల్కరాజ్, పాల్ తలపడనున్నారు. నిన్న రౌండ్ లెవెల్ మ్యాచ్లో రునేపై జకోవిచ్ విజయం సాధించారు. దీంతో ఆయన రేపు క్వార్టర్స్ లో మినార్తో అమితుమి తేల్చుకోనున్నారు. ముసెట్టి, ప్రిడ్జ్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది.